ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థులపై జరిగిన ఘటనపై ఈరోజు విశాఖనగరంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులతో పాటు వైద్య సంఘాలతో పాటు వైద్య విద్యార్థులు అదేవిధంగా హాస్పిటల్ సెక్షన్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు వీళ్ళకి ఏం కావాలని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీరు ఎందుకు ఈరోజు రోడ్డుపైకి వచ్చారంటే? హలో అండి, నా పేరు డాక్టర్ ఆయిషా. నేను ఒక జూనియర్ డాక్టర్ని. అందరికీ తెలిసిందే, రీసెంట్గా ఆగస్టు 9వ తేదీన డాక్టర్కి పల్మనాలజీ పీజీకి ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో కోల్కతాలో తను 36 అవర్స్ నైట్ డ్యూటీ చేస్తూ ఒక సెమినార్ హాల్లో 2 o'clockకి రెస్ట్ తీసుకుందామని వెళ్ళి తనని చాలా దారుణంగా హింసించి అత్యాచారం చేసి తన కళ్ళ నుంచి, నోటి నుంచి, ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తము, తన కాళ్ళని మొత్తం 90 degrees వరకు ఎక్స్పాండ్ చేసి తనని దారుణంగా హింసించి మరీ చంపారు. ఒక డాక్టర్కే మన దేశంలో రక్షణ లేకపోతే ఇంకా నార్మల్ పీపుల్కి ఎలా ఉంటుంది? ఒక డాక్టర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి తన ఎంసెట్లో ర్యాంక్ సాధించి 6 ఏళ్ళు MBBS కంప్లీట్ చేసుకుని నీట్ పీజీలో పల్మనాలజీ సీట్ సాధించి తనంత కష్టపడి తన లైఫ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుంటే ఎవరో కొంతమంది వల్ల తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆ పేరెంట్స్కి ఎవరండి సమాధానం చెప్తారు? ఆ పేరెంట్స్ బాధ ఎలా ఉంటుంది? పేరెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా చూపించకుండా తనని డాక్టర్ చదివించారు. ఈ కాలంలో పేరెంట్స్ ఇంకా కనీసం పిల్లల్ని బయటకు పంపించడానికి కూడా భయపడుతున్నారు. చదువులకు ఎలా అయినా సరే కనీసం ప్రాణాలతో ఉంటే చాలు అన్నట్టు. డాక్టర్స్కి అయితే రక్షణ కల్పించాలి. డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మీద చేతులు వేయడం ఇలాంటివన్నీ తగ్గించాలి. డాక్టర్స్కి మాత్రం రక్షణ కల్పించాలి, సెక్యూరిటీ ఉంచాలి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా. మనందరికీ తెలిసిందే ఆగస్ట్ 9th ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిందే. ఇక్కడ మేము కొత్తగా ఓన్లీ డాక్టర్ సేఫ్టీ గురించి ఇక్కడ ఫైట్ చేయట్లేదు. ఇట్స్ అబౌట్ ఎవ్రీ ఫీమేల్స్ సేఫ్టీ ఇన్ దేర్ వర్కింగ్ ప్లేస్. ఈ రోజు ఒక డాక్టర్కి జరిగింది, రేపు ఒక టీచర్కి లేదా ఒక కార్పొరేట్ ఎంప్లాయీకి జరగదని గ్యారంటీ మనకు లేదు. ఒక డాక్టర్కి జరిగిందనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి రోడ్ల మీద రాలేదు. మనం వర్కింగ్ ప్లేస్లో కూడా మనకి సేఫ్టీ లేకపోతే ఇంకా దేనికి ఇక్కడ ఉన్నట్టు? మనం 78 years ఇండిపెండెన్స్ డే మనం ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాము, బట్ మనకి మాత్రం సేఫ్టీ లేదు. సో వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ అస్ టు బీ ఇన్ అ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోలేనప్పుడు ఎందుకు మనకి ఇంకా ఇండిపెండెన్స్ అనేది? సో అందుకని మేమందరం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ప్రాపర్ మెజర్స్. 3000 మెంబర్స్ ఒక కాలేజ్లోకి దూరి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసి, ఒక ఫీమేల్స్ హాస్టల్లోకి దూరి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశారు. సో అంటే మనం పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి రేపు మన డోర్ తట్టవచ్చు, మన డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి రావచ్చు. మనం క్వశ్చన్ చేసే రైట్ మనకు లేదు. ఒక రాజకీయ నాయకుడికో లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్కో ఇట్లా జరిగితే ఎవరైనా ఊరుకుంటారా? లేదు. కానీ ఒక కామనర్స్కి లైక్ డాక్టర్స్కి కానీ టీచర్స్ కానీ ఎవరికైనా జరిగితే మాత్రం ఎవరు క్వశ్చన్ చేయరనే ధైర్యమా? సో దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్. జస్టిస్ ఫర్ డాక్టర్ మౌన్మిత. దట్స్ ఇట్. నా పేరు గౌతమి. నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నాను. రాష్ట్ర కోశాధికారిగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ ఈరోజు ప్రతిసారి కూడా ప్రతిదీ గంటకి 87 అత్యాచారాలు జరుగుతున్నాయి ఇండియాలో. అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఈ అన్నిటికీ కూడా చట్టాలు, నిర్భయ నుంచి దిశ వరకు మనం ప్రతి ఒక్కటి చూస్తున్నాం. ప్రతి ఒక్క చట్టం చేస్తున్నారు, కానీ అందులో అయితే అమలు పరచడం అనేది లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కడుపులో పెరుగుతున్న ఆడపిల్ల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా అత్యాచారం మహిళల మీద జరుగుతూ వస్తుంది. మహిళలకి రక్షణ కల్పించట్లేదు. సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ మద్దు పదార్థాలు, ఫోర్నోసైట్లు కారణమైనటువంటి విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్తూ PDSOగా డిమాండ్ చేస్తున్నాం. సమాజంలో అందరూ ఆలోచించిన పరిస్థితి వచ్చిందండి. ప్రతిరోజు చాలా ఘోరాలు, నేరాలు అలా టీవీల్లో, వాటిలో, పేపర్లో చూస్తున్నాం. కానీ ఎన్ని రోజులు చూస్తాం, ఎన్నాళ్ళు చూస్తాం? ఎన్ని రోజులు దానికి అలవాటు పడిపోయి ఇంతకుముందు ఫీల్ అయ్యేవారు, ఇప్పుడు ఫీల్ అవ్వడం కూడా మానేశారు అందరూ. ప్రాబ్లం ఏంటంటే దాని డెప్త్లో ఎవరో ఆలోచించకపోవడం, ఎవరిదో ప్రాబ్లం అనుకోవడం. కానీ ఈరోజు ఈ అమ్మాయికి జరిగింది అందరూ డాక్టర్స్ ప్రాబ్లం అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ డాక్టర్స్ ప్రాబ్లం కాదు, సొసైటీలో ఇది అందరి ప్రాబ్లం. ఒక్కసారి IMAలో మా ప్రెసిడెంట్ గారు అన్నీ చెప్పారు, ఎలా జరిగింది, సంఘటన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. బిహైండ్ దట్ కాజ్ ఏ కారణాల వలన అంటే యూత్ పోతుందా, ఆలోచన ధోరణి పోతుందా, రిలేషన్స్ పోతున్నాయా, తల్లిదండ్రులకి వాళ్ళకి పిల్లలకి మధ్యలోనే ఏమైనా గ్యాప్ వచ్చిందా,
లేకపోతే టీచర్స్కి పిల్లలకి ఏమైనా గ్యాప్ వచ్చిందా, ఎక్కడ వాళ్ళకి అసలు ఆలోచన లేకుండా పోయి ఇంత అమానుషంగా ప్రవర్తించే పరిస్థితుల్ని అన్నిటినీ చూసుకొని అన్నిటినీ మార్చి చట్టాలు చేసి, చట్టాలు ఈరోజు ఎప్పుడో చేసి వదిలేసామని కాకుండా దాన్ని వెంటనే చట్టం చేస్తారు. ఒక క్రిమినల్ తప్పించుకొని 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత పబ్లిక్గా కాల్చిన అని తెలిసినా కూడా ప్రతిదానికి ఎవిడెన్స్లు అడుగుతున్నారు. సో అది కాకుండా వెంటనే న్యాయం చేసేటట్టు తెలుసు, అందరు మేధావులు కామ్గా ఉంటే జరిగే పనులు కాదు ఇవి. ప్రతి ఒక్కరు వాళ్ళని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ఆ పాపంలో ప్రతి ఒక్కరి ఇది ఉంది. ఎందుకంటే అంతమంది ఆలోచించినాడు, ఈరోజు ఇలాంటివి జరగవు. ప్రతి ఒక్కరు ఇంకోసారి ఆలోచించడం మీడియా ప్రతినిధుల ద్వారా అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నానండి. ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇంకా ఎన్ని జరగాలి. చాలామంది యంగ్ డాక్టర్స్ అత్యాచారానికి గురయ్యారు, చాలామంది హత్యకు గురయ్యారు, చాలామంది ఈ వర్క్ ప్రెజరు బయట నుంచి వచ్చే అరాచక శక్తులకి తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఎన్నో హాస్పిటల్ ధ్వంసం చేశారు, ఎన్నో గ్లాసులు బద్దలయ్యాయి, ఎన్నో హాస్పిటల్ మూతపడ్డాయి. ఇంకా ఎంతకాలం ఆగాలి? ఈ సమగ్రమైన చట్టాన్ని ఎందుకు తీసుకురావట్లేదు గవర్నమెంట్? మా కోవిడ్ టైంలో ఎంతోమంది మా కొలీగ్స్ ప్రాణాలు పోయాయి, ఎంతోమంది డాక్టర్స్ ప్రాణాలు పోయాయి, సీనియర్లు చనిపోయారు, జూనియర్స్ అప్పుడే ఇంటర్న్షిప్ చేసిన డాక్టర్లు కూడా చాలామంది చనిపోయారు. అప్పుడు మమ్మల్ని వారియర్స్ అన్నారు, మా గురించి కొవ్వొత్తు ర్యాలీ తీసుకొచ్చారు, మా ప్రాణాలు చాలా విలువై ఉన్నారు. బట్ ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా, ఇంతమంది ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు గవర్నమెంట్ ముందుకొచ్చి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావటం లేదో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ కొద్దిగా మనసుని అర్థం చేసుకొని ఒక పెద్ద మనసుతో ముందుకొచ్చి ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం అవ్వకుండా ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని మీ మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి. చూడండి, మనకి మొన్న మనం జరుపుకున్నాం స్వాతంత్ర దినోత్సవం. దగ్గర 78 సంవత్సరాలు వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చి. కానీ ఇప్పటికి కూడా మేము సరిగ్గా మా డ్యూటీలు మేము చేసుకోలేకపోతున్నాం. రేప్ చేసిన వాళ్ళు స్వాతంత్రంగా తిరుగుతున్నారు, అలాగే పట్టాలు పొందిన మేము మాత్రం ఇలా భయపడి డ్యూటీలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇదే భారతదేశంలో జరిగేటట్టుగా ఉంటే మేము కూడా ఎప్పుడూ రేపిస్టులు అయ్యేవాళ్ళేమో, మాకు ఈ పట్టాలు అవసరం లేదేమో. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. మొన్న మా వాళ్ళు ధర్నా చేస్తుంటే కోల్కతాలో వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని వాళ్ళ అండర్లో తీసుకోవాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ మన డాక్టర్స్కి రావాలి. సో ఆ డాక్టర్స్కి న్యాయం జరిగేంత వరకు, అలాగే కోల్కతాలో రేపుకు గురైన ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అవర్ పెన్ ఆల్వేస్ విల్ బీ డౌన్ అండ్ విల్ ఆల్వేస్ ట్రై ఫర్ జస్టిస్. ఒకటే చెప్తున్నారు, ఏదేమైనప్పటికైనా సరే ఖచ్చితంగా అయితే డాక్టర్లకైతే న్యాయం జరగని చెప్తున్నారు. ఏదైతే కలకత్తాలో జరిగినటువంటి అఘాత్యానికైతే మాత్రం దానిపై ప్రభుత్వం స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా డాక్టర్లకు అయితే మాత్రం ఇంతవరకు కూడా సేఫ్టీ లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే దేశంలో ఉన్నటువంటి చట్టాలు అయితే మాత్రం మరింత బలోపేతం చేసి డాక్టర్స్కి అయితే ఎక్కువగా భరోసా ఇచ్చేటట్లయితే చూడమని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.